ప్రైజ్ ది లార్డ్. వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మరి తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటున్న గొప్ప దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ప్రభా అయా మరి తండ్రి, ఉన్నతమైనటువంటి స్థలంలో నివసిస్తున్నటువంటి గొప్ప దేవ, మా రాజా, మా యేసయ్య, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరొకసారి నాయన మరి తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని స్తుతించుటకు, స్మరించుటకు, ధ్యానించుటకు దేవా మరి తండ్రి నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మరి తండ్రి, ఇదిగో ప్రభా ఇంకొన్ని తెల్లవార్చుండగా మరి తండ్రి మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూసేటువంటి గొప్ప ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు వందనాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన పాడుకునే పాటను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనుడు అయి ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగూ మరి తండ్రి నాయన ఇదిగో ప్రభా 91వ కీర్తన మరొకసారి చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వాగ్దానములు మాకు అనుగ్రహించి వాటిని గొప్పగా నెరవేర్చేటువంటి దేవుడిగా మీరు ఉంటున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. దేవా మీ వాక్యం సత్యమైంది, మీ వాక్యం న్యాయమైంది. ఇదిగో ప్రభా మరి తండ్రి, అతి శ్రేష్టమైనటువంటి మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి, మరొకసారి నాయన మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి తండ్రి, అలాగ చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ ముందు సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించమని, ఈ దినం అంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని, బలాన్ని, దీవెన మేము మీ సన్నిధానంలో గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయు వాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయు వాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణం పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయు వాడవు. కృపాక్షేమము నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత
దేవుని వాక్యం చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము పీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమె. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని, ఆశ్చర్యకరమైన విడుదలను అనుగ్రహించినటువంటి వృత్తాంతం. ఐగుప్తు నుండి విడిపించినటువంటి దేవుడు ఎర్ర సముద్రం దగ్గర సహా తన శక్తిని రుజువుపరిచినటువంటి వృత్తాంతం మనం చదువుకోబోతూ ఉన్నాం. నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం అంతా చదువుతాను, మీ బైబిల్స్లో గమనించండి. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పును. దాని ఎదుటి సముద్రము వద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అని వారిని మూసివేసినని అనుకుని, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురని. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేస్తుమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకుంది. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయాడు. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నింటినీ, వాటిలో ప్రధాని మీద అధిపతులను తోడుకొని పోయాడు. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమాను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండేది. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రప్రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకుంది. ఫరో సమీపించుతుండగా
ఇశ్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటి మేలని చెప్పింది. అందుకు మోషే, భయపడకుడు, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేం నాకు మొరపెడుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రప రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురని. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచాను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించాను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగాను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చాను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపుగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసింది. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమును చేరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమును మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకోండి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమని. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగిపోలేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయేది. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమును చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ప్రార్థన. ప్రియప్రభ, ఈ ప్రాతకాల సమయంలో నిర్గమకాండం 14వ అధ్యాయం మేము ధ్యానం చేస్తూ ఉండగా ఈ వాక్య ధ్యానం మా కొరకు ఆశీర్వదించి దీవించి వ్యూ చేసే మీ బిడ్డలందరినీ మీరు బలపరచము, మాతో మాట్లాడమని ఈ చారిత్రాత్మక సంఘటన మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా అద్భుతమైనటువంటి మీ కృప మాకు తోడుగా ఉంచి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఎర్ర సముద్రం, సీ ఆఫ్ రీడ్స్, రెడ్ సీ లేక సీ ఆఫ్ రీడ్స్ విభజింపబడటం చారిత్రాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటన. మరి సైంటిఫిక్గా పరిశోధన చేసేటటువంటి వారు ఆయా స్థలాలను పరిశీలన చేసి మునిగినటువంటి రథాలు, ఇనుప రథాలు, వాటిపైన కోరల్స్, ఆ డిజైన్స్లో రథచక్రాలు, వాటన్నిటి కొరకు ఫొటోస్ కొరకు ఎంతో పరిశోధన చేసి నిజముగా ఇది చారిత్రాత్మకంగా జరిగిన సంఘటన అని మరి పరిశోధకులు చెప్తూ ఉన్నారు, వాస్తవం అని. ఎందుకంటే చాలా ఖచ్చితంగా ఐగుప్తు రాజు ఫరో వీని వెంబడించాడు. ఇది అద్భుతమైనటువంటి సంఘటన.
ఈ 14 అధ్యాయంలో నుండి 14 విషయాలు ఈ ప్రాతకాలంలో గమనించడానికి మనం ప్రయత్నం చేద్దాం. 4వ వచనంలో ఫరో ఏమనుకున్నాడు అంటే, నేను ఇశ్రాయేలీయులను తరుముతాను. అయితే దేవుడు ఏమనుకున్నాడు, ఫరో హృదయం కఠినపరిచి నేను ఫరో సేన వలన మహిమ తెచ్చుకుంటాను అనుకున్నాడు. గమనించండి, మానవుడు తన బుద్ధిని బట్టి దేవుని ప్రజలకు కీడు చేసిన దేవుడు తన ప్రజల విషయంలో తాను మహిమ పొందటానికి దేవుడు ఒక చక్కని పద్ధతిని ఆయన కనుగొంటాడు, లేక నెరవేరుస్తాడు. మానవుడు దేవుని ప్రజలకు ఎంత కీడు చేయాలని యత్నించిన దేవుడు ఆ కీడును తన ప్రజల కొరకు, తన మహిమ కొరకు ఆయన అద్భుతమైన రీతిగా మార్చగలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలీలు వారి యాత్రలో, వారి మజిలీలో సుక్కోతుకు, ఏతాముకు వచ్చి ఇప్పుడు పీహహీరోతు, మిగ్దోలుకు, అక్కడ ఉన్నటువంటి బయల్సెఫోను ఎదుట సముద్రం దగ్గర దిగారు. ఓ ప్రక్క ఎత్తైనటువంటి పర్వత శిఖరములు లాంటివి కనబడుతూని, వేరొక వైపునేమో అరణ్యం కనబడుతున్నది, ముందు వైపేమో సముద్రం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు ఇశ్రాయేలీలు. ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు కనుక నేను వారిని నశింపచేస్తాను, లేకుంటే వారిని తిరిగి తీసుకుని వెళ్తాను, ఐగుప్తుకు తీసుకుని వెళ్తాను, వారిలో కొందరిని చంపివేస్తాను. ఫరో ఎన్నెన్నో స్కీమ్స్ తాను కలిగి ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకుందాం, ఈ 4వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలిసి కొందురు. దేవుడు ఎర్ర సముద్రం దగ్గర ఆ దినం చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆ ప్రాంతాలన్నిట్లో ఆ వార్త ఎంత చక్కగా వ్యాపించిందో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం గమనించండి. 10వ వచనం, యెరికోను వేగు చూడటానికి వెళ్ళినటువంటి వేగుల వారితో రాహాబు చెప్పినటువంటి మాట, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో. 10వ వచనం చివరి భాగం, ఆ సంగతి మేము వింటిమి. 11, మేము వినినప్పుడు మా గుండెలు కరగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. మనకు ఈ దినాల్లో ఉన్నట్టుగా కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. మరి ఏమి సంభవిస్తూ ఉన్నదో గొప్ప గొప్ప ఈవెంట్స్ ఖచ్చితంగా యోర్దాను అవతల సహా వార్తలు వ్యాపిస్తూ ఉన్నాయి. భయపడ్డారు అని చెప్పబడింది. ఇది టెస్టిమనీ, బలమైనటువంటి సాక్ష్యం. నీ పక్షంగా దేవుడు ఏం చేస్తాడో విన్నటువంటి వాళ్ళు అవునా అంటారు. కొన్నిమార్లు నీ కష్టాలు వస్తూ ఉంటే నువ్వంటావు, దేవా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పంపిస్తూ ఉన్నావు? కష్టాల్లో దేవుని బిడ్డ ఎలాగో నిలవబడతాడో కొందరు చూచి వారు ప్రభు తట్టు ఆకర్షింపబడతారు. గుర్తుంచుకోనండి, మనం చెప్పే వాక్యం వలన, మనం చెప్పే హెచ్చరిక వలన, మనం చెప్పేటటువంటి మాటలు, బోధ, వీటన్నిటి వలన మనుషులు దేవుని వైపు తిరుగుతారు. అది ఒక పద్ధతి. మనం ఏ బోధ చేయకుండా మనము శ్రమలో నుండి, బాధలో నుండి వెళ్ళేటప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటారు లోకం. వీరు దేవుని కొరకు చాలా ధైర్యంగా, గట్టిగా నిలువబడ్డారు అనేది వారు చూచినప్పుడు వారు దేవుని తట్టు తిరుగుతారు. దేవుడు మహిమను ఆయన తెచ్చుకునేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అనుకున్నాడు, నేను
వారిని మరలా తిరిగి నా సేవలోకి తీసుకెళ్తాను, వారిని భయపెడతాను, వారి మీద దాడి చేస్తాను. ఫరో అనుకున్నటువంటి మాట 5వ వచనం, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి? ఫరో యొక్క సేవకులు, ఫరో యొక్క ఆలోచనకర్తలు. ఫరోతో పాటు సైన్యం వచ్చారు, రథాలు, శ్రేష్టమైన రథాలు, మిగిలినటువంటి రథాలు. అలాగే ఐగుప్తు అశ్వాలు, చాలా పేరుగాంచిన ప్రసిద్ధిగాంచినటువంటి అశ్వాలు. వీరందరూ బయలుదేరి వచ్చారు. కొందరు చరిత్రకారులు ఏమని రాశారంటే, ఫరోతో పాటు శకునం చెప్పేటటువంటి శకునగాండ్రు కూడా వారు బయలుదేరి వచ్చారట. వారిని దగ్గరుంచుకుని వారు చెప్పేటటువంటి సూచనలు, సమయాలు, వాటిని బట్టి కాబోలు వారి పట్ల చేయటానికి, ఇశ్రాయేలీల పట్ల చేయటానికి ఫరో తాను ప్లాన్ చేసుకుని వచ్చాడు. దేవుని అద్భుతమైనటువంటి కార్యం. దేవుని ప్రజలను నాశనం చేయటానికి ఫరో ప్లాన్ చేసుకుని వస్తే, ఫరోను నాశనం చేయటానికి దేవుడు చక్కగా ప్లాన్ చేశాడు. అయితే ఆ సైన్యంతో ఫరో మాత్రం లోపలికి ప్రవేశించలేదు, ఎర్ర సముద్రంలోనికి దిగలేదు. ఎప్పుడైనా సుప్రీం కమాండర్గా ఉన్నటువంటి వాడు ఆదేశాలు జారీ చేస్తూ దూరం నుండి వారు సైన్యానికి ఆర్డర్స్ ఇచ్చి నడిపిస్తారు. అలాగే ఫరో స్వయంగా వచ్చాడు, కానీ తాను ఎర్ర సముద్రంలో మిగిలిన వారి వల్లే తాను దిగలేదు, మిగిలిన వారందరూ దిగారు. 28వ వచనంలో వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అనే మాట వ్రాయబడింది. ఫరో మాత్రమే ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళాడు. మనం నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం ధ్యానం చేస్తే, ఫరో తన శ్రేష్టమైనటువంటి సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. శ్రేష్టమైనటువంటి సైన్యం. 7వ వచనం, శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయారు. శత్రువు చాలా బలంగా మన మీద దాడి చేస్తాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. శత్రువు యొక్క శక్తిని మనం తక్కువగా అంచనా వేయకూడదు. శత్రువు బలంగానే దాడి చేస్తాడు. అయితే దేవుడు అతని కంటే బలవంతుడు. బలవంతుని బంధించినటువంటి రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన విమోచకుడు. శత్రుబలం వారేమో చాలా సుశిక్షితులైనటువంటి వారు. మరి వీరు నిరాయుధులు. గమనించండి, ఇశ్రాయేలీలకు యుద్ధ నిపుణత వారికి ఏమో ఉన్నది. వీరు ఇటుకలు చేసేటటువంటి వారు, పట్టణాలను కట్టేటటువంటి వారు, వారు ఊడిగం చేసేటటువంటి వారు, వీరికి సేవ చేసేటటువంటి వారు. మరి ఇశ్రాయేలీలు బాండేజ్, స్లావరీలో ఉన్నటువంటి వారు, కానీ వారికి యుద్ధ నిపుణత వారు నేర్చుకోలేదు. ఇప్పుడు వీరి పక్షంగా యుద్ధం ఎవరు చేయాలి? దేవుడే వీరి పక్షంగా ఐగుప్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో వచ్చేసేస్తూ ఉన్నాడు తన సైన్యం అంతటితో. వస్తూ ఉండగా ఇశ్రాయేలీలను తరిమేను. 8వ వచనం, అతడు ఇశ్రాయేలీలను తరిమేను. కొన్ని మార్లు సమస్యలు ఎలా చుట్టుముడతాయి అంటే, 4 దిక్కుల నుండి సమస్యలు నిన్ను చుట్టుముడతాయి. ఏ వైపు వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియదు. దేవా, నా జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు అని నీవు అంటావు. నిజమే. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారు అద్భుతమైనటువంటి విడుదల ఐగుప్తు నుండి పొందిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర వారు ఎదుర్కొన్నటువంటి అనుభవం, అది ఎన్నటెన్నటికీ మరచిపోనటువంటి అనుభవం, గొప్ప చారిత్రాత్మకమైనటువంటి అనుభవం. నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని సంఘటనలు ఎలవ్ చేస్తాడు. ఎవరినైనా అడగండి, మీ జీవితంలో చాలా టఫ్ టైం ఎప్పుడు అంటే ఫలాంది టఫెస్ట్ టైం అని చెప్తారు కొందరు. వారికి సంభవించినటువంటి పరిస్థితుల్లో ఇక మేము బ్రతుకుతాము అనేటటువంటి నమ్మకము లేకుండా
సమస్యలు మమ్ములను చుట్టుముట్టినటువంటి కాలం ఫలానా కాలము అని కొందరు తమ జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను గురించి ఖచ్చితంగా చెప్పగలరు. అయితే దేవుడే వారి విమోచనకర్తగా, సమస్యలు పరిష్కరించినటువంటి దేవుడుగా ఆయన ఉంటాడు. మరి వీరిని చూచినప్పుడు ఇశ్రాయేలీలకు ఏం కలిగిందో 10వ వచనం, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి, భయపడటానికి ఎక్కువ భయపడటానికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఎక్కువ భయపడినప్పుడు కాళ్ళు కూడా షేక్ అవుతూ ఉంటాయి, స్పీడ్గా గుండె కొట్టుకుంటూ ఉంటుంది, బీపీ పెరిగిపోతుంది. కారణం మేము విడుదల పొందాం అని అనుకున్నాం, ఇప్పుడు చూడబోతే మా శత్రువు మమ్మలను వెంబడిస్తూ ఉన్నాడు. మా సమస్య తిరిగి మొదటికే రాబోతూ ఉన్నది. సమస్యను చూచి భయపడుతూ ఉన్నావా? నీ సమస్యకు విడుదల లేకుంటే సొల్యూషన్ రాదు అని నీవు భయపడుతూ ఉన్నావా? దేవుడు చూస్తూ ఉన్నాడు. నిన్ను పిలిచినటువంటి దేవుడు, నిన్ను పాపం నుండి లోకం నుండి విడిపించినటువంటి రక్షించినటువంటి దేవుడు, ఆయన ఈ పరిస్థితి అంతా ఎరిగినటువంటి దేవుడు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు వీరి రియాక్షన్ ఏంటో చూడండి. వీరి రియాక్షన్ ఏంటి? వారు తిరుగుబడుతూ ఉన్నారు. 11వ వచనం, వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా. అంతేకాదు 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. నిజంగా మోషేతో వీళ్ళు ఈ మాట అన్నారా అని మనం పరిశీలన చేస్తే నిర్గమకాండం 4వ అధ్యాయంలో చూడండి. 4వ అధ్యాయం 29-30 వచనాల్లో, తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక్రియలు చేయగా జనులు నమ్మిరి. 31వ వచనం, మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. ఇక్కడ వారు మేము రాము, మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు, మేము ఇక్కడ ఐగుప్తులోనే చనిపోతాం అన్నట్టుగా రికార్డ్ చేయబడలేదు. ఎవరైనా కొద్దిమంది అని ఉంటారేమో, ఎవరో కొద్దిమంది అవిశ్వాసంతో అన్నటువంటి మాట ఇప్పుడు వీరు కోట్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు ఏమంటారంటే, నేను ముందే అన్నాను కదా, నేను ముందే చెప్పాను కదా, ఇలాగవుతుందని నాకు ముందే తెలుసు అని మనిషి 2 విధాలుగా మాట్లాడతాడు. పాజిటివ్గా మాట్లాడతాడు, నెగిటివ్గా మాట్లాడతాడు. ఎందుకో తెలుసిన, అనుకున్నట్టుగా జరగలేదు అనుకోండి, అప్పుడు నెగిటివ్గా నేను ముందే చెప్పాను అని మనిషి తను తాను జస్టిఫై చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మానవుని స్వభావంలో ఉన్నటువంటి వైవిధ్యం అని చెప్పాలి. ఎలా జరిగినా కూడాను నేను చెప్పాను, క్రెడిట్ నాదే, నేను హెచ్చరించాను అని మనిషి కొన్ని మార్లు అతిశయించడానికి 2 విధాలుగా పూర్తి వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. మానవుని చెడిపోయినటువంటి స్వభావములో ఉన్న లక్షణం ఇది. జ్ఞాపకం పెట్టుకుందాం. మేము చెప్పలేదా, మేము ఐగుప్తీయులకు దాసులుగా ఉంటాం అన్నాం కదా, ఇక్కడ చచ్చిపోతే మమ్మల్ని పాతి పెట్టడానికి సమాధులు కూడా లేవు. మా పితరుడు అబ్రహాముకు, ఇస్సాకుకు వారికి సమాధులు ఉన్నాయి. మరి పితరులకు సమాధులు ఉన్నాయి, మాకు సమాధులు లేకుండా పోతాయి అని చెప్పేసేసి మోషే మీద రియాక్ట్ అవుతూ ఉన్నాడు. మోషే చెప్పినటువంటి మాట 13వ వచనం, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయ రక్షణను మీరు ఊరక స్టాండ్ స్టిల్. దేవుడే కార్యం చేస్తాడు. మనం నిలవబడి మన విశ్వాసాన్ని దేవుని వైపు ఉంచి మనం చేయవలసింది ఏమీ లేదు, దేవుని వైపు చూడటమే, దేవుడు చేసే కార్యాన్ని చూడటమే. ఎంతమంది చేయగలరు? ఇశ్రాయేలీయుల చరిత్ర చాలా మార్లు
అది తలంచుకుంటే, ఊహించుకుంటే మనకు ఎంత కష్టతరమైనటువంటి సమస్య అని అనిపిస్తుంది. వాస్తవం లక్షలాది మంది వెళ్ళటానికి మార్గం లేక సముద్రము నొద్ద వారు ఉండగా బలమైనటువంటి శత్రువు వారి మీద దాడి చేయటానికి యత్నించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ప్రపంచ చరిత్రలో మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మోషే చెప్పినటువంటి మాట, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మనం చేయవలసింది ఏం లేదు. జస్ట్ స్టాండ్ స్టిల్. కొన్ని మార్లు మనం ఏదో చేయాలి అని అనుకుంటాం. దేవుడు ఏమీ చేయనక్కర్లేదని చెప్పినప్పుడు ఆయన పైన భారం వేయటం మంచిది. దేవుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు చెప్పిన కార్యం చేయటం మంచిది. మన జీవితంలో ఈ అంశం నేర్చుకోవాలి. కొన్ని మార్లు నిలువబడి వెయిట్ చేసి దేవుడు ఎలాగూ ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడో మనం చూడాలి. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడ. నీ సమస్య నీ కనుల ముందు నుంచి దేవుడు పూర్తిగా రిమూవ్ చేయబోతున్నాడు, తీసివేయబోతూ ఉన్నాడు. అద్భుతం కాదా? 14వ వచనం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయ్యే ఉండవల్లని ప్రజలతో చెప్పారు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను. దేవుడు చేసేటటువంటి యుద్ధాలు. దేవుడు యుద్ధం చేస్తాడా? ఎస్. ఇక్కడ నీరు, గాలి దేవుని ఆజ్ఞకు లోబడబోతూ ఉన్నది. దేవుడు సృష్టికి ఆజ్ఞాపించి అద్భుతం చేయబోతూ ఉన్నాడు. తన ప్రజల కొరకు సృష్టిని తన స్వాధీనమందు తీసుకునేటటువంటి దేవుడు. న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలోనికి వద్దాం. దెబోరా పాడినటువంటి, బారాకు వీరందరూ పాడినటువంటి ఒక విమోచన గీతం ఇది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. నక్షత్రాలు ఎక్కడైనా యుద్ధం చేస్తాయా? ఎస్. ఎప్పుడు వెలుగు ఇవ్వకూడదో అప్పుడు వెలుగు ఇవ్వకుండా ఆగిపోవటం ద్వారా సృష్టి, ప్రకృతి దేవునికి లోబడి, ప్రకృతి కూడాను దేవుడు జరిగించే యుద్ధంలో దేవుని బిడల పక్షంగా నిలవబడి సహకారాన్ని అందిస్తుంది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధోనిలో ఉన్నాడు, శిష్యులు ఆయనతో ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం ఆ గలిలయ సముద్రం పైన 24వ వచనం, మత్తయి 8:24, సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను, ప్రభువారు లేచి గద్దించాడు. 26వ వచనంలో, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయ. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు. ఆయన నీ కొరకు ప్రతి పరిస్థితిని ఆజ్ఞాపించి ప్రతి పరిస్థితిని స్వాధీనంలోనికి తీసుకుని నీ పక్షంగా అద్భుత కార్యం చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఇక్కడ దేవుడు అదే చేస్తూ ఉన్నాడు. అంతేకాదు 19వ వచనం, నిర్గమకాండం 14:19, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను, ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచారు. కొన్ని మార్లు దేవుడు తన నడిపింపు అంతకు ముందు వారికి ముందుగా నడిచేటటువంటి మేఘం ఇప్పుడు వారి వెనుకకు వెళ్ళి నిలవబడటం. ఊహించుకోనండి, ఆ పిల్లర్
అంతేకాదు తర్వాత వచనంలో 20వ వచనం, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపించలేదు. ఒకే మేఘం వీరికి వెలుగు, శత్రువులకు చీకటి. శత్రువులు ముందుకు రావటానికి మార్గం కనపట్టలేదు. కారణం ఆ 15వ వచనంలో కర్రనెత్తి పాయలుగా చేయమన్నాడు. వారు ఆరిన నేల మీద నడిచిపోతారు అని దేవుడు సెలవిచ్చాడు. కనుక ఇప్పుడు 21వ వచనంలో మోషే సముద్రం వైపు చేయి చాపుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట చొప్పున మనిషి ప్రవర్తిస్తే ప్రకృతి, సృష్టి మనిషికి లోబడుతుంది. జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. సాధ్యమా ఇది? చిన్నబిడ్డలు, వృద్ధులు ఎంత ఆరినా వారి కాళ్ళు దిగబడిపోకుండా వారు సముద్రంలో నుండి నడిచి వెళ్ళగలరా? దేవుడు అద్భుత కార్యం చేయగలడు. దేవుడు అద్భుత కార్యం చేయగలడు. కొన్ని మార్లు కొందరు జాబ్స్ విషయాల్లో నాకు ఉద్యోగం వస్తుందా, నాకు ఈ సమస్యకు జవాబు దొరుకుతుందా, నేను మరలా ఆరోగ్యవంతురాలను కాగలనా, నేను మళ్ళా మిగిలిన అందరి వల్లనే నేను భూమి మీద తిరగగలనా? చాలా మార్లు భయపడుతూ ఉంటాం మనం. చాలా మార్లు సందేహం వస్తుంది. నేను మరలా మొదటి స్థితికి, క్షేమస్థితికి రాగలనా అనేటటువంటి ప్రశ్న మనిషికి ఎదురవుతూ ఉంటుంది. మేము చనిపోయాం, ఈ ఎర్ర సముద్రంలోనే మాకు సమాధి అంటారు. ఎంతమంది భయపడ్డారు. అయితే గాడ్ హ్యాస్ స్టార్టెడ్ వర్కింగ్ ఏ వండర్ఫుల్ ఈవెంట్. గొప్ప సంఘటన దేవుడు ఈ ఎర్ర సముద్రం దగ్గర జరిగించడం ప్రారంభించాడు. ఎంత బలమైనటువంటి తూర్పు గాలి! ఆ నేలంతా చక్కగా ఆరిపోయి వారితో ఉన్నటువంటి పశువులేమి అందరూ నడవగలిగేటట్టు. అదే సమయంలో విభజించబడినటువంటి నీరు, ఏర్పడినటువంటి దారి, అది చాలా చిన్న దారి కాదు, చాలా విశాలమైనటువంటి దారిగా ఉండాలి. ఎందుకంటే లక్షలాదిగా ఈ ప్రజలు ఉన్నారు. ఆ వైపు ఈ వైపు నీరు గోడవలే. 22వ వచనం, ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండే. అద్భుతం. దేవుడు కార్యం చేయటం ప్రారంభించినప్పుడు నీ కొరకు దేవుడు వడిగలిగినటువంటి జలములలో ఆయన మార్గాన్ని సరళము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. అందుకే నిర్గమకాండం 14వ అధ్యాయం దేవుని ప్రజల కొరకు దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యాలకు మనం ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకుని పదే పదే ఇశ్రాయేలీయుల యొక్క విడుదల మనం గుర్తు చేసుకుని ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. 23వ వచనంలో ఈ ఐగుప్తీయులు సముద్ర మధ్యం వరకు వచ్చారంట. ఇంకా వారు తెగిస్తూ ఉన్నారు. శత్రువు ధైర్యం చేసి ఎలాగైనా సరే వీరు ముందు వెళుతూ ఉన్నారు, నేను ఎందుకు వెళ్ళలేను. 24వ వచనం, వేకువజామున యెహోవా అగ్నివేగమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి. దేవుడు అనుకుంటే చెదరగొడతాడు, స్కాటర్ చేస్తాడు. శత్రువులు అనుకుంటారు మనం వెళతాం. ఈ 15వ అధ్యాయంలో నిర్గమకాండం 9వ వచనం, తరిమేదను, కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వల్ల నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకోని నీవు నీ గాలిని విసరజేస్తేవి, సముద్రం వారిని కప్పాను. దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తే నీ శత్రువు కోరిక నెరవేరుతుందా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 24వ వచనం, ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోల్చుండదు.
నీ మీదికి లేచేటటువంటి వారు ఎవరైనా సరే జ్ఞాపకం ఉంచుకో. కొన్ని మార్లు ఆఫీసెస్లో నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉంటారు, నిన్ను కష్టపెట్టేటటువంటి వారు ఉంటారు. ఈయన చాలా భక్తుడు, ఈయన భక్తురాలు, వీళ్ళు ముక్సూటిగా పోతూ ఉంటారు అని నీ మీద విమర్శల బాణాలు సంధిస్తూ ఉంటారు, నిన్ను గాయపరుస్తూ ఉంటారు. వాళ్ళు చేసే కార్యాల్లో నీవు పాలు పొందలేదని నిన్నెంతో వారు బాధ పెడుతూ ఉంటారు. నీవు భయపడనక్కర్లేదు, దేవుడే వారితో డీల్ చేస్తాడు, దేవుడే వారితో డీల్ చేస్తాడు. ఇక్కడ వారు ఏ రథాలు ఎక్కి వీరిని వెంబడిస్తూ ఉన్నారో ఆ రథ చక్రాలు ఊడిపోతూ ఉన్నాయి. అప్పుడు వారికి అర్థమైంది. 25వ వచనం, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకోండి. ఇశ్రాయేలీయులు దేవుని పేరు వాళ్ళకి బాగా కంటత అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే తెగుళ్ళు వచ్చి ఐగుప్తు చాలా పాడైంది. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని పేరు, నేను ఉన్నవాడును అనువాడను, ఆయన పేరు యెహోవా అని చెప్పి వారికి తెలిసింది. అందుకే ఇప్పుడు అంటున్నారు, యెహోవా వారి పక్షమున, వారి దేవుడు వారి పక్షమున యుద్ధం చేస్తున్నాడు, మనం వారిని జయించలేము, వెళదాం అనుకున్నాడు. కానీ ప్రాణాలు దక్కించుకున్నారా? జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని మాట చొప్పున సాగిపోవుడి అని దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు. విభజించబడినటువంటి నీరు, ఆరినటువంటి నేలపైన ఇశ్రాయేలీలు నడవటం ప్రారంభించినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేయటం ప్రారంభించాడు. దేవుని దూత వారితో ఉండి వారిని కాపాడినటువంటి విధానం అది అందరికీ ఎంత ఆశ్చర్యకరమైందో ఒక్కసారి ఊహించుకోనండి. ఆశ్చర్యకరమైనటువంటి ఆ దృశ్యాన్ని. లక్షలాది మంది ప్రజలకు వెలుగు ఇవ్వాలి అంటే ఎంత పవర్ కావాలి. వారు ఒక ప్రక్క ముందు సాగి వెళుతూ ఉన్నారు. వీరికేమో చీకటి, ఐగుప్తీయులకు చీకటి, దండంతటికి చీకటి. 26వ వచనం, అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని, వారి రథముల మీదికిని, వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమని. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పోర్లేను. దేవుడు నాశనం చేసేటటువంటి పద్ధతి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచేటటువంటి వారిని ఎవరినైనా సరే దేవుడు చెదరగొట్టేటటువంటి పద్ధతి. వారు నాశనం కావాలని మనం కోరం ఎప్పుడు. కానీ దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచేటటువంటి వారిని ఎవరినైనా సరే దేవుడు డీల్ చేసేటటువంటి మెథడ్ చాలా చక్కగా ఇక్కడ వ్రాయబడింది. మామూలుగా చూస్తే వారికి రథాలు ఉన్నాయి, వారు మంచి ట్రైన్డ్ ఆర్మీ కనుక వారు ఏదైనా చేయగలరు. ఈ ప్రజలకు కీడు కలిగించగలరు, వీరిని భయపెట్టగలరు, హాని కలిగించగలరు. తిరిగి వీరిని ఐగుప్తుకు తీసుకొని వెళ్ళటానికే వారు కృతనిశ్చయులై వచ్చారు. అయితే వారు అనుకున్నది సాధించగలిగారా? దేవుడు తన ప్రజల పక్షంగా ఉన్నాడు. నీ రక్షకుడు, నీ ప్రభు, నీ విమోచకుడు నీతో ఉంటే ఐగుప్తు శ్రేష్టమైనటువంటి రథాలు, సైన్యము నిన్ను ఏమీ చేయలేవు. ఈ లోకములో ఉన్న సిస్టమ్స్ నిన్ను కదిలించలేవు. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకుందాం. 28వ వచనం, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. వాళ్ళు చాలామంది ఇది ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించి ఉంటారు, స్విమ్మింగ్ చేసి ఉంటారు. కొన్ని గంటలు వాళ్ళు ఈది ఉంటారు. ఎందుకంటే ఐగుప్తీయులకు నైల్ నదిలో వారికి కొంత ప్రాక్టీస్ ఉంటుంది. మరి స్విమ్మింగ్ తెలిసినటువంటి వారు, లేకుంటే అన్ని ఐగుప్తు విద్యల్లో ప్రావీణ్యం కలిగినటువంటి వారు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి, మిలిటరీ కదా, వారు చాలా ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. రాజైనటువంటి ఫరో ఆయన మాత్రం సముద్రంలోకి దిక్కుండా అందరిని పంపించి ఉంటాడు. కనులారా చూస్తూ ఉన్నాడు, దూరం నుండి చూస్తూ ఉన్నాడు.
నీళ్లు బహుబలముతో వారి మీదికి పొర్లి వచ్చినాయి. అవి చాలా లోతైనటువంటి ప్రవాహ జలాలు. ఇది మనం గ్రహించాలి. ఏదో మోకాళ్ళ లోతు నీళ్లు కాదు, లోతైనటువంటి ప్రవాహ జలాలు. 29వ వచనం, అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండేది. ఆదిమను యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. దేవుని విమోచన కార్యం అద్భుతం. ప్రియమైనటువంటి విశ్వాసి, ఆత్మలో లోకము నుండి, పాపం నుండి ప్రభు మనల్ని విడిపించాడు. ఐగుప్తు నుండి విడిపించబడ్డ ఒక వ్యక్తి లోకము నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపించబడటానికి సాదృశ్యం. దేవుడు అది ఎన్నటెన్నటికీ ఎటువంటి వ్యక్తికైనా అర్థమయ్యే రీతిగా ఈ సాదృశ్యాన్ని, ఈ మాదిరిని ప్రపంచ ప్రజలందరికీ అన్ని కాలాల్లో, అన్ని తరాల్లో, అన్ని దేశాల్లో ఆయన చెప్పాలని ఉద్దేశించాడు. అందుకే ఈ గొప్ప ఈవెంట్ దేవుడు జరగనిచ్చాడు. ఫరో తన హృదయ దుష్టత్వాన్ని బట్టి, కాఠిన్యాన్ని బట్టి ఇశ్రాయేలీయులను తరిమి వారిని తిరిగి తీసుకుని వెళ్ళాలని ఉద్దేశించాడు. కానీ దేవుడు ఫరో యొక్క సర్వసేనను అక్కడ నాశనం చేశాడు. 30వ వచనం, ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. చనిపోయినటువంటి శవాలు అవతలి ఒడ్డుకు కొట్టుకుని వెళ్ళింది. మన శత్రువు సాతాను సిలువలో ఓడిపోయాడు. గుర్తుంచుకుందాం. సాతాను తలను యేసుక్రీస్తు ప్రభువారు చిత్తుకొట్టాడు. ఆయన జయించాడు. ఆయన మనపక్షంగా యుద్ధం చేశాడు. మనం బలహీనలో దేవుడు తన బలాన్ని, తన శక్తిని, బలాధిక్యాన్ని సిలువలో కనుబరిచి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా ఆయన శత్రువును ఓడించాడు. కొలస్సీయులకు వ్రాయబడినటువంటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుబరచెను. యేసు ప్రభు సిలువలో నిస్సహాయుడుగా ఉన్నట్టుగా లోకస్తులు అనుకుంటారు. ఆయన నిస్సహాయుడుగా లేడు. ఆయన జయశాలి. ఆయన జయించాడు. ఆయన సహించాడు. తన శరీరం పైన మన పాపాన్ని ఆయన భరించాడు. మన కొరకైనటువంటి వేల ఆయన చెల్లించాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మనిషిని కడిగి శుద్ధి చేస్తుంది విశ్వసించినప్పుడు. ఇక్కడ నిర్గమకాండం 14వ అధ్యాయంలో శత్రువు ఓడిపోయాడు. వారి శవాలు కనబడుతూ ఉన్నాయి. సిలువలో శత్రువు సాతాను ఓడించబడ్డాడు. సాతాను తలను ప్రభువైన యేసుక్రీస్తు వారు చిత్తుగొట్టాడని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. 31వ వచనంలో యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచారు. దేవుణ్ణి నమ్మటం రెండవది, దేవుని సేవకుని యందు కూడా నమ్మకం ఉంచడం. అది దేవుణ్ణి బట్టి తన మహిమ కొరకు దేవుడు మార్చుకుంటాడు. రెండవది, నీవు విడుదల ఎలా పొందేవు అనేది అది రీసౌండింగ్ టెస్టిమనీ చెప్పాలి అంటే. మూడవది, ఫరో దేవుని ప్రజలను కీడు చేయటానికి గొప్ప ప్రణాళిక వేసుకున్నాడు. కానీ అంతకంటే మించినటువంటి ప్రణాళిక దేవుని దగ్గర ఉన్నది. ఫరో సైన్యాన్ని నాశనం చేయటానికి వినేటటువంటి వారి చెవులు గింగురుమనేటట్టుగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఫరోకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు. నాలుగవది, శత్రువు తన పూర్ణ బలముతో వచ్చాడు. తన సైన్యముతో, తన శక్తితో వచ్చాడు. అయితే
ఇశ్రాయేలీలను జయించలేకపోయాడు. వారిని చూచి ఇశ్రాయేలీలు భయపడ్డారు. 6వది 5వది, నీ జీవితంలో నీవు చాలా మిక్కిలి భయపడవచ్చు. నాకు ఎక్విప్మెంట్ లేదు, నాకు రిసోర్సెస్ లేవు, నాకు అవి లేవు, నాకు ఇవి లేవు, నేనేం చేయగలను, ఈ సమస్యను ఎలాగూ నేను పరిష్కరించగలను. అయితే నీ రియాక్షన్ పాజిటివ్గా ఉంటూ ఉన్నదా, నెగిటివ్గా ఉంటూ ఉన్నదా? 6వ అంశం. అక్కడ ఇశ్రాయేలీలు కొందరు నెగిటివ్గా మాట్లాడటం మొదలుపెట్టారు. ఏం మమ్మల్ని ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తెచ్చావు? మేము అన్నాం కదా, మేము చెప్పాం కదా, మమ్మల్ని అనవసరంగా ఇక్కడ తీసుకుని వచ్చారు. కొన్ని మార్లు నాయకత్వంలో ఉన్నవారు ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే దేవుడు నడిపించేటటువంటి వీరికి సూచనలు ఇచ్చేటటువంటి వాడుగా, అద్భుతమైన తన శక్తిని కనుబరిచేవాడుగా ఉన్నాడు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మోషే చెప్పినటువంటి మాట 7వదిగా, భయపడొద్దు అన్నాడు, ఊరకనే నిలబడమన్నాడు. నీవు చేయవలసింది ఏమీ లేదు, కొన్ని మార్లు దేవుని వైపు చూడటం తప్ప. 8వది, నీ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ ఉన్నదా? కొన్ని మార్లు కొన్ని వ్యాధులను గూర్చి అవి కంట్రోల్లో మాత్రమే ఉంటే అవి పూర్తిగా నయం కావు అని అంటూ ఉంటారు. కొన్ని వ్యాధుల విషయంలో అది వాస్తవమే. కొన్ని మార్లు నీ సమస్యలకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా, టెంపరీ సొల్యూషన్ అయినా అని నీవు భయపడనక్కర్లేదు. దేవుడు నీ సమస్యను ముగించి అది అన్నిటికీ నీ సమస్య మళ్ళా తిరిగి పునరావృతం కాకుండా చేయాలనుకుంటే ఎర్ర సముద్రం దేవుడు ఇశ్రాయేలీయులను దాటించినట్లుగా నిన్ను దాటిస్తాడు. ఇక మళ్ళా తిరిగి ఎర్ర సముద్రం దాటి యువతలకు వచ్చేటటువంటి పరిస్థితి రానక్కర్లేదు, మామూలుగా రానక్కర్లేదు. జ్ఞాపకం పెట్టుకుందామా. వారు తమ అవిధేయత చేత నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మిగ్దోలుకు కొందరు నెబుకద్నెజరు కాలంలో చెరకు తీసుకుని రాబడ్డారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగినటువంటి చరిత్ర, న్యాయాధిపతులు, రాజుల తర్వాత. దేవుడిని సమస్యకు అద్భుతమైనటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలడు. 9వది, దేవుడు యుద్ధం చేస్తాడా? అవును. ఎలా యుద్ధం చేస్తాడు? గాలి దేవుని వశంలో ఉన్నది, నీరు దేవుని వశంలో ఉన్నది, ప్రకృతి శక్తులు దేవుని అధీనంలో ఉన్నాయి. నక్షత్రాలు ఆకాశంలో నుండి సీసరాతో యుద్ధం చేసినట్టుగా న్యాయాధిపతుల గ్రంథంలో చదువుకున్నాం. మనిషి దేవునికి లోబడటం లేదు. సమస్య మనిషితో ఉన్నది, ప్రకృతి దేవునికి లోబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభు తుఫానుకు ఆజ్ఞాపిస్తే ఈయన ఎవరో, గాలి సముద్రం ఈయనకు లోబడుతూ ఉన్నదని చెప్పుకున్నారు. నీ పక్షంగా, నీ కొరకు, నీ సమస్యను పరిష్కరించడానికి, నీవు మునిగిపోకుండా కాపాడటానికి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఇది అద్భుతం కాదా? 10వ అంశం 15వ వచనంలో చెప్పబడిన రీతిగా సాగిపోడి, ప్రొసీడ్. ఎక్కడికి వెళ్ళమంటారు? ముందు నీళ్లు కనబడితే చచ్చిపోవాలా మేము? కాదు. దేవుడు చంపడానికి వారిని ఐగుప్తు నుండి విడుదల చేయలేదు. సాగిపోడి. మోషే తన చేయి చాపాడు, సముద్రం వైపు తన చేయి చాపగా 21వ వచనం, నీ సమస్యను నీవు యేసుక్రీస్తు ప్రభు నామములో ఆజ్ఞాపించు. యు కమాండ్ యువర్ ప్రాబ్లం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ సమస్య, యేసుక్రీస్తు ప్రభు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు నా ఎదుటి నుండి తొలగిపోదువుగాక. నాకు ఆటంకరంగా నీవు ఉండటానికి వీల్లేదు. ఈ సమస్యను నేను దాటి వెళ్ళబోతున్నాను అని నీవు నీ సమస్యతో చెప్పాలి. అదే చేయి చాప. యు వాయిస్ అవుట్. నీవు మాట్లాడు నీ సమస్యతో. దేవుడు అద్భుతమైనటువంటి విడుదల నీకు అనుగ్రహించబోతున్నాడు. 11వది, ఏంజెల్, దూత వారి ముందు నుండి వెనక్కి వెళ్ళి, ఏంజెల్ ఆ మేఘం ఉన్నందువలన వారు ఆ రాత్రంతా సమీపించలేదు. వేకుజాము ధైర్యం చేశారు, రాత్రంతా సమీపించలేదు. దేవుడు నీ కొరకు అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు అని మరలా నీవు జ్ఞాపకం చేసుకో. ఒకే మేఘం, ఇశ్రాయేలీయులకు వెలుగు, శత్రువులకు చీకటి. తర్వాత 12వ అంశం, బలమైనటువంటి తూర్పు గాలి. ఎంత అద్భుతంగా దేవుడు ప్రకృతిని తన స్వాధీనంలో ఉంచుకొని నీ కొరకు సముద్రాన్ని ఆరిన నేలగా చేసాడు, చేయగలడు, నిన్ను నడిపిస్తాడు. ఎవరైనా ఎన్నడైనా అలాగ నడిచారా?
చరిత్రలో వినబడిందా, చెప్పబడిందా? లేదు. దేవుడు తన ప్రజల కొరకు చేశాడు, నీ కొరకు దేవుడు చేస్తాడు. 13, ఐగుప్తీయులు పూర్తిగా నాశనం అయిపోయారు. వీరిని తిరిగి తీసుకుని వెళ్ళటానికి యుద్ధ సన్నద్ధులై వచ్చినటువంటి ఆ సైన్యమంతా నీ శత్రువును పూర్తిగా దేవుడు నిర్మూలన చేస్తాడు. వాళ్ళ శవాలు కనిపించిని, ఆ రథాలేమో అక్కడ మునిగిపోయాయి. అద్భుతం కదా. వారి శవాలు కొట్టుకొని వచ్చినాయి. చచ్చిపోయినటువంటి శవాలను చూచి భయపడనక్కర్లేదు. ఓడించబడినటువంటి శత్రువు సాతాను చూచి విశ్వాసి భయపడనక్కర్లేదు. ఓ శత్రువా, సాతానా, నీవు ఓడిపోయావు. సిలువలో యేసుక్రీస్తు ప్రభు జయించాడు. ఆయన నా కొరకు శత్రువును సాతాను జయించాడు అని మనం ధైర్యంగా చెప్పగలిగినటువంటి వారంగా ఉండాలి. ఆఖరుగా 14వ అంశం ఏంటంటే, వారు దేవుని యందు, దేవుని దాసుని యందు, యెహోవా యందును మోషే యందును నమ్మకం ఉంచారు. మన జీవితాల్లో మనం దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, నిజమైనటువంటి దైవదాసులు, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు చెప్పేటటువంటి మాట, వారి సలహా, దేవుడు వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడని గ్రహించి అది కూడా మనల్ని చేయటం నేర్చుకున్నప్పుడు క్షేమం కలుగుతుంది. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగా అర్థం చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభా, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాల సమయం ఇశ్రాయేలీలు నిర్గమకాండ గ్రంథంలో 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం వద్ద వారి అద్భుతమైనటువంటి విడుదలను గురించి మేము ధ్యానం చేస్తూ ఉండగా, మా భయముల నుండి, మా సమస్యల నుండి మాకు విడుదల కలిగించమని, మీ క్షేమాన్ని దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు మీ సన్నిధి మీ ప్రజలకు తోడుగా ఉంచి అద్భుత కార్యాలు చేసే దేవుడో, మీరు ఈరోజు కూడా సజీవులుగా మాతో ఉన్నారని మీరు రుజువుపరచుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. విశేషమైనటువంటి మీ కాపుదల, మీ క్షేమం మా పక్షంగా మీరు తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాతకాల ధ్యానంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తుతిస్తూ, దయగల బలిష్టమైనటువంటి మీ హస్తాలకు మమ్ములను, మా కుటుంబాలను, షారోన్ సంఘమును, బ్రాంచెస్ను, మేము ఉన్నటువంటి ఈ చిన్న పట్టణాన్ని, ఈ ప్రాంతాలన్నింటినీ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.